దేవుని వాక్యానికి ప్రాధాన్యత సంఘం అది. వారు ప్రార్థనకు ప్రాధాన్యత సంఘం అది. వారు సహవాసాన్ని కలిగి ఉంటున్న సంఘం అది. రొట్టె విరుచుట యందు వారు క్రమము కలిగిన సంఘం అది. ఆమేన్. సంఘం ఎప్పటిది ఇలా తయారవుతుందో, సంఘం ఎప్పటిది ఇలా మార్చబడడం ప్రారంభిస్తుందో, నా ప్రియ దేవుని బిడ్డ గమనించండి. దేవుడు ఏ కార్యాలు చేస్తారో కింద ఉంటుంది చూడండి. 43వ వచనం. అప్పుడు అనండి ఒకసారి. ఎప్పుడు? బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఏ సంఘమైతే ఎడ తెగక ఉంటుందో ఆ సంఘంలో అప్పుడు జరిగే కార్యం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి. ప్రతి వానికిని భయము కలిగేను అనండి ఒకసారి ఈ మాట. దేవుడు నమ్మినోడికి ఏం కలిగిందంట? భయం కలిగిందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. సంఘాన్ని చూసి, సంఘ క్రమాన్ని చూసి, సంఘ విధానం చూసి, సంఘములో ఉన్న వారికి, సంఘ వెలుపల ఉన్న వారికి దేవుని భయం పుట్టుకొచ్చిందంట. సంఘములో ఉన్న వారికైనా, సంఘ వెలుపల ఉన్న వారికైనా దేవుని భయము కలగాలి అంటే, దేవుని భయము రావాలి అంటే, సంఘాన్ని ముట్టాలన్నా, సంఘం మీద రాయేయాలన్నా, సంఘాన్ని కదపాలన్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సంఘాల దగ్గరికి వస్తారండి. సంఘంలోకి ఎంటర్ అవుతారు. అల్లరి చేయడానికి, పాడు చేయడానికి, రకరకాలుగా ఎవరైనా కావచ్చు. ప్రియ దేవుని సంఘం గమనించండి. రాబోయే రోజుల్లో సంఘములో నుండి అయినా, సంఘం వెలుపల నుంచి అయినా సమస్య వచ్చినప్పుడు పెట్టారా నేను అంటాను, భయము, దేవుని భయం వాళ్ళకి పుట్టారంటే కనుక సంఘము ఈ స్థాయిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరియు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తుల ద్వారా, ఇప్పుడు తెలుసా సంఘం కట్టబడిన తర్వాత సంఘము వాక్యములోను, బోధలోను, ప్రార్థనలోను, సహవాసంలోను వారు నిరాటంగా నడుచుట ద్వారా దేవుడు ఆ సంఘం ద్వారా, సంఘములో, సంఘం వెలుపల దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు సంఘము యొక్క ప్రార్థన, సంఘము యొక్క వాక్యపు తీరు, సంఘము యొక్క సహవాసం, సంఘంలో చాలా మందికి కాస్త ఎక్కువ నమ్మకం ఉంచి ఒక మంచి అద్భుతమైన విషయం అంటే స్త్రీల ప్రార్థనలు. చాలా మంది బెడ్లు వెళ్ళి ప్రార్థన చేస్తారు. దాంట్లో అప్పులు ఉన్న వాళ్ళు అప్పుల కోసం ప్రార్థన చేస్తారు కదా. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న అప్పుల కోసం ప్రార్థన చేస్తాం. మీ ఇంట్లో అప్పులు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ప్రార్థిస్తేనే, సహవాసంగా కూడుకుంటేనే ప్రభు ఎంత కార్యాలు చేస్తున్నాడే. ఆ 10 మంది కూడుకుంటుంటేనే, ఆ 5 కూడుకుండి శ్రద్ధగా ఏకీపించి మనసారా ఆ కుటుంబాన్ని దీవిస్తుంటే ప్రభు ఆ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తున్నారు కదా. మరి సంఘం ఎంతగా కూడుకున్నప్పుడు దేవుడు ఇంకెంత బలమైన కార్యం జరిగించాలండి. ఆమె చెప్పండి. కాబట్టి సంఘం జ్ఞాపకం చేసుకోండి. సంఘం అలాగా తయారైనప్పుడు, సంఘం అలాగా ఉన్నప్పుడు ఆ సంఘము ద్వారా దేవుడు మహత్కార్యములను, ఆశ్చర్య కార్యములను దేవుడు చేయించడం ప్రారంభించారంట. సంఘములో, సంఘం వెలుపల దేవుని భయమును పుట్టింపగలిగిన దేవుని కార్యాలు సంఘము వెలుపల, సంఘము లోపల ప్రభు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హృదయములో దేవుని భయం పుట్టునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘం జ్ఞాపకం చేసుకోండి. దేవుడంట సంఘములో దేవుని కార్యాలు చేయడం ప్రారంభించాడంట. సంఘం అలా తయారవుతే ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది కదా. కానీ ఈరోజు సంఘము ఆదివారం కూడుకోవడమే కష్టమైపోతుంది. కానీ వారు ఎడతెగక ప్రతిరోజు కూడుకొనొచ్చు. ఆమె చెప్పండి. 2 విషయాలు రాశాడు అక్కడ. ఏంటంట? 46వ వచనం. ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు అనండి ఒకసారి. ఎక్కడెక్కడ పోయి అయితే దేవాలయంలో లేదా, మనం చెప్పండి. అయితే లేదా నా ప్రియ దేవుని సంఘం జ్ఞాపకం చేసుకునే విషయాన్ని,
వారికి ఉన్న ప్రశ్న చెప్పడం: 1, వాదులు స్థిరపరచబడ్డారు. 2, సహవాసులు స్థిరపరచబడ్డారు. 3, రొట్టె విరుచులు కొనసాగుతుంది. 4, ప్రార్థనలో కొనసాగుతుంది. 5 చెప్పండిరా, ఏక మనస్కు కలిగిన వారే అనండి ఒకసారి. ఎక్కడుందన్నమాట? 46, వారు మరియు వారు ఏక మనస్సు కలిగిన వారే. ప్రతి దినం అనండి ఒకసారి. ఏ మనసు ఉందంటే వారందరికీ? ఆమేన్ చెప్పండి. సంఘానికి ఉండాల్సిన మరొక విధమైన ఒక మంచి ఫలం ఏంటంటే, సంఘానికి ఏక మనసు ఉండాలి, ఒకే మనసు ఉండాలి. అనండి ఒకసారి. ఒకే మనసు ఉండాలి, ఒకే తాత్పర్యం ఉండాలి, ఒకే దర్శనం ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంఘం అంతటికి ఒకే మనసు ఉండాలి. నా మనసు ఒకటి, నీ మనసు ఒకటి కాదు. నేనేమంటానంటే, మనమందరం వ్యక్తిత్వమైన పరమైన మనసులు కలిగి ఉంటే కనుక విభేదాలు వస్తాయి. అందుకనే మనమందరము దేవుని మనసు కలిగి ఉందుముగాక. అందరికి ఒకే మనసు ఉండాలి. మనసులు కలవాలి అంటాను. మనసులు ఏకం కావాలి, మనసులు ఏకపరచబడాలి. ఆమేన్ చెప్పండి. సూక్తులు వస్తుంది, ఐక్యమత్యమే మహాబలం అంటారు. దైవజనిక దర్శనాన్ని సంఘం మోసినప్పుడు, దైవజనిక దర్శనాన్ని, దైవజనిక ఉద్దేశాన్ని, దైవజనిక భారాన్ని సంఘం మోసినప్పుడు దేవుని కార్యాలు మించిన కార్యాలుగా దేవుడు మారుస్తాడు. ఆమేన్ చెప్పండి మంచిగా. ఇలాగూ సంఘము జరుగుతుండగా ప్రతిరోజు కలుస్తున్నారంట, ప్రతిరోజు కూడుకున్నారంట, ప్రతిరోజు కలిసి ప్రార్థన చేస్తున్నారంట. ఇలాగూ కలిసి ప్రార్థించడం ద్వారా జరిగిన కార్యం కూడా చెప్తాను చూడండి. 47వ వచనం, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండ్రి. పైన చూస్తే ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారై. హల్లెలూయా. ఇంటింట ప్రార్థన జరగడం వల్ల వ్యతిరేకత వచ్చిందంటారా? కానీ ఇంటింట ప్రార్థన జరుగుతుంటే వ్యతిరేకత రావాలి, కానీ అలా కాదంట. ప్రజలందరి యొక్క దయ వారి మీదకి వచ్చిందంట. జరిగిన వాస్తవం చెప్పంటారా? ఇంటింట ప్రార్థన జరగడం వల్ల పక్కవారు వచ్చి వీళ్ళతో ఏకీపిస్తున్నారంట, వీళ్ళతో కలుస్తున్నారంట. వీళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని వాక్యంలో నిలబడుతున్నారు, సహవాసం కలిగి ఉన్నారు. ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ వాళ్ళ మధ్య ఉంది. వారందరూ ఒకే భారముతో, దర్శనముతో, ఏక మనసు కలిగి ఉన్నప్పుడేరా ఈ తిరగడం వల్ల అంటారా, ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనండి ఒకసారి. అంటే కొత్తగా మారుతున్న వారందరినీ ఈ గుంపులో వేస్తున్నారంట. ఆమేన్. అంటే నూతన ఆత్మల పంట వారు కోస్తున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నూతన ఆత్మల పంట వారు కోస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతనమైన ఆత్మల పంట కోస్తున్నారంట వారు. సంఘములో ఒకే తాత్పర్యం, ఒకే మనసు కలిగిన వారు ఉంటే దేవుని కార్యాలు ముందుకు జరుగుతాయి. మనమందరం ప్రార్థనలో, వాక్యములు, బోధలో, సహవాసంలో ఎదుగుదుముగాక, పరిచయం ముందుకు సాగుదుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. అపోస్తలుల నాటి కాలపు సంఘం ఇలాగూ ముందుకెళ్ళింది కాబట్టి అలాగూ వారు దీవించబడ్డారు. కాబట్టి అపోస్తలుల బోధలో, సహవాసంలో, ప్రార్థనలో ఏక మనసు కలిగిన వారే రొట్టె విరుస్తూ మనం కూడా ముందుకెళ్దాం. దేవుని భయం మనలోకి అందరిలోకి వచ్చునుగాక. దేవుని మహత్కార్యాలు చూసి దేవుడు జరిగించునుగాక. క్రొత్త వారు మందిరంలోకి చేర్చబడుదురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా.